హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు మనం రోజు తినే నార్మల్ ఇడ్లీతో టేస్టీగా ఇంకాస్త హెల్తీగా ఉండే ఫ్రైడ్ ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. మార్నింగ్ చేసిన ఇడ్లీ మిగిలిపోతే ఈవినింగ్ ఇలా స్నాక్లా ప్రిపేర్ చేసుకొని తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ తినడానికి మారం చేసే పిల్లలు కూడా ఇలా ఫ్రైడ్ ఇడ్లీని ప్రిపేర్ చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు. ఓసారి ఈ ఫ్రైడ్ ఇడ్లీ రెసిపీని ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూసారంటే మిగిలిపోయిన ఇడ్లీలతో ఫ్రైడ్ ఇడ్లీని ప్రిపేర్ చేయడం కాదండి, ఫ్రైడ్ ఇడ్లీ ప్రిపేర్ చేయడానికే ఎక్స్ట్రా ఇడ్లీలను ప్రిపేర్ చేస్తారు. అంత బాగుంటుంది. దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ ఈవినింగ్ స్నాక్లా లేదా డిన్నర్లా అయినా తీసుకోవచ్చండి. ఈ ఫ్రైడ్ ఇడ్లీ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ఆయిల్ తక్కువగా, వెజిటేబుల్స్ ఎక్కువగా వేస్తాము కాబట్టి కొంచెం తిన్నా ఫిల్లింగ్గా ఉంటుందండి. డైట్ చేసేవాళ్ళు, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకొని టేస్టీగా తినొచ్చండి. ఈ ఫ్రైడ్ ఇడ్లీ రెసిపీ ప్రిపేర్ చేయడానికి ఇడ్లీలను చిన్న ముక్కల్లా కట్ చేసి తీసుకోవాలండి. నేను ఇక్కడ మార్నింగ్ మిగిలిపోయిన ఇడ్లీలను ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి వచ్చే వరకు స్నాక్లా ప్రిపేర్ చేస్తున్నానండి. కావాలంటే మీరు ఫ్రెష్ ఇడ్లీతో కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలాగే అన్ని ఇడ్లీలను ముక్కల్లా కట్ చేసుకొని తీసుకోవాలి. నేను ఇక్కడ 6 ఇడ్లీలతో ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ ఫ్రైడ్ ఇడ్లీని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. ఆవాలు జీలకర్ర ఫ్రై అయ్యాక మనం ముక్కల్లా కట్ చేసి పెట్టిన ఇడ్లీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ 2-3 మినిట్స్ ఫ్రై చేస్తూ ఉంటే ఇడ్లీలు కొంచెం కలర్ మారి అక్కడక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చి క్రిస్పీగా అవుతాయండి. అలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఫ్రై అయిన ఇడ్లీలను ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్న బీన్స్ ముక్కల్ని, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, సన్నగా కట్ చేసిన క్యాబేజీ తరుగు, క్యాబేజీని కొంచెం ఎక్కువగానే వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. బఠానీలు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని కలుపుకోవాలి. వెజిటేబుల్స్ అన్నింటినీ 2-3 మినిట్స్ ఫ్రై చేశాక పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి వెజిటేబుల్స్ మెత్తబడే వరకు కుక్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ ఇలా మెత్తబడ్డాక 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. కారం కొంచెం వేగాక 1 టీ స్పూన్ టొమాటో సాస్, 1 టీ స్పూన్ సోయా సాస్, కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి. సాస్ ఇంకా వాటర్ వేసి 2 మినిట్స్ ఉడికించాక ఫ్రై చేసి పెట్టిన ఇడ్లీ ముక్కల్ని వేసి కలుపుకోవాలి. ఇడ్లీ ముక్కలకి ఉప్పు, కారం, సాస్లు బాగా పట్టేలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని చివరగా కొత్తిమీర తరుగు వేసి ఒక చెక్క నిమ్మరసాన్ని పిండి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని అవసరం అనుకుంటే సాల్ట్ని కానీ పెప్పర్ని కానీ యాడ్ చేసి కలుపుకోవచ్చండి. ఇలా కలుపుకొని వేడివేడిగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే హెల్దీ అండ్ టేస్టీ అయిన వెజ్జీ లోడెడ్ ఫ్రైడ్ ఇడ్లీ రెడీ అండి. ఇడ్లీలతో ఇలా ప్రిపేర్ చేసి పెట్టారంటే వెజిటేబుల్స్ తినని పిల్లలు, ఇంకా ఇడ్లీలు అంటే ఇష్టపడని వారు కూడా ఇష్టంగా తింటారండి. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి.
మరిన్ని ఇలాంటి సింపుల్, హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్‌కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్‌ని ప్రెస్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.